కష్టసుఖాలు ఒకే నాణానికి ఉండే బొమ్మ బొరుసులు లాంటివి. అవి ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. అవి వ్యక్తిగత మానసిక అనుభూతులు. కష్టసుఖాల సమ్మేళనమే నిజమైన జీవితం. కష్టాలు నీ శత్రువులు కాదు, నీ బలాన్ని బలహీనతల్ని నీకు తెలియబరిచే నిజమైన నేస్తాలు. శ్రమ దేహానికి బలం ఇచ్చినట్లు కష్టాలు మనసుకు బలాన్ని ఇస్తాయి. కష్టాల్లోనే మనిషి శక్తియుక్తులు బయటపడతాయి. ఎలాగైతే కెరటాలు లేని సముద్రం ఉండదో, ముళ్ళు లేని గులాబీ ఉండదో, అలాగే సమస్యలు లేని జీవితం కూడా ఉండదు. చీకటి వేకువకు ప్రాణం వస్తుంది, కష్టంలోనే సుఖం ఉంటుంది. కష్టాలు లేని లాభాలుండవు. జీవితం అంటే నేర్చుకోవడం, మార్చుకోవడం. మనం కావాలనుకుంటే ఈ ప్రపంచాన్ని స్వర్గతుల్యమైన సుందరమైన నందనవనంగా తీర్చిదిద్దుకోవచ్చు, లేదా నరకప్రాయమైన కర్కశమైన కారాగారంగా కూడా మార్చుకోవచ్చు. అంతా మన చేతుల్లోనే ఉంది. మన బ్రతుకు బండిని నడిపే చక్రం మన చేతుల్లోనే ఉంది. చూసారు కదండి, ఇలాంటి ఎన్నో విషయాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ మీకు అందించాలన్నదే మా సంకల్పం. దానికోసం మీరు మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.